అప్పులు చేసి వెళ్తే ఇంకా సూపర్ 6 గట్ట ఎలా అమలు చేయాలని చంద్రబాబు అంటారు. జగన్ అప్పులు చేసి చెప్పాడు కదా, మోదీ కడిపి ఇంత మేము పెట్టుబడి చేస్తాం, జాబులు చేస్తాం. డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ లేదు. గ్రూప్ 2 అన్నాడు, గ్రూప్ 2 లేదు. కానీ ఏం లేవు. ఏం కావాలి? ఫస్ట్ ఏమో డిప్యూటీ సీఎం అని చెప్పి పొంగలని చెప్పారు. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళతో చంద్రబాబు చెప్పిస్తున్నాడు డిప్యూటీ సీఎం నచ్చలేదని. ఏంది అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అందుకోసం అని కొంచెం ఏం బాగాలేదు. ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అప్పులు ఉన్నాయి కదా, సో దానివల్ల చంద్రబాబు చేయమను అప్పులు, చంద్రబాబు అప్పులు చేయమను, జనాల్లో పెట్టమను. ఇలా అప్పులు చేసుకుంటే తర్వాత రాష్ట్రం అమ్మేలు కదా. ఎవరు వచ్చేవాడు చూసుకుంటాడు. అన్న 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పినాడు. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు అని తేలింది. ఇప్పుడు ఇంకా పథకాలు అందుకు అమలు చేయలే. అదే అడుగుతున్నా వాళ్ళని, మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా. అంటే సగానికి తప్పు, సగానికి తగ్గిపోయినాయి కదా అప్పులు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు వస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. ముస్లిం వాళ్ళకి ఇబ్బంది లేదు. పింఛను రేషన్ చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ గురించి ఏం డెవలప్మెంట్? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మన ఇప్పుడు డెవలప్మెంట్ సరే సరే ఆగు బ్రో, నేను ఆగురా. ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు. ఇప్పుడు మన ఏపీ ఏమైనా ముంబై అయిందా? ఏపీ ఏమైనా బెంగళూరు అయిందా? ఏపీ ఏమైనా అమెరికా అయిందా? కాలేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు ఏపీ వాళ్ళు వీడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, వీడికి వచ్చి జాబ్ చేసుకున్నారు. నాన్ ఐటీ ఏదో ఒకటి సెక్యూరిటీ ఎవరో ఒకరు. హైదరాబాదు ఏపీ వాళ్ళు లేకపోతే లేదు. అంటే డెవలప్మెంట్ అంటే విజన్ 2047 పెట్టారు కదా. డెవలప్ 2047 అప్పుడే పోటీ చేయొచ్చుగా, అప్పుడే పోటీ చేయొచ్చుగా. ఎవరు చంద్రబాబు మనవరా? చంద్రబాబు కొడుకు చేసేది విజన్ 47 ఎప్పుడు? ఎవరు దావోస్కి వెళ్ళి ₹1 తీసుకురాలేరు. గతంలో జగన్ ని బాగా ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు తీసుకురాలేదు కదా. బ్రో నేను అడుగుతా బ్రో, 2 సంవత్సరాలు కరోనా తర్వాత కూడా జనాలకి మంచి పథకాలు ఇచ్చిండు. వాస్తవమా కదా? ప్రజల వద్ద పాలన వాస్తవమా కదా? ఏంది పింఛన్లు ఇచ్చిండు. ఇప్పుడు సినిమా టికెట్లు అంటే నేను ఐమాక్స్ పోతా, నువ్వు మామూలు పోతావు. నీకు న్యాయం జరిగిందా లేదా? అందరికి ఒక టికెట్ న్యాయం జరిగిందా లేదా? జరిగింది, చాలు. ఇప్పుడు వాళ్ళెవరో బాగుపడే బదులు జనాలు బాగుపడాలి, చాలు. ఇల్లులు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, చాలా ఇచ్చిండు. అది జనం కోసం జగన్ అన్న వాస్తవం, అది వాస్తవం. విజయసాయిరెడ్డి రాజీనామాపై మీరు ఎలా కేసులు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అతన్ని ప్రెజర్ చేస్తుంది. సరే ఇప్పుడు తప్పుకోవచ్చు, ఏముంది? ఇప్పుడు నీకు నచ్చలేదు బై జాబు, ఈ జాబ్ నచ్చకపోతే ఇంకోటి చేస్తావు. ఇప్పుడు నీకు ఎందుకు నచ్చలేదు అంటే ఏం చెప్తావు? విజయసాయిరెడ్డి అప్లోవర్గా మారిపోతే జగన్ పరిస్థితి ఏంటంటారు? ఎవరు? విజయసాయిరెడ్డి. ఇప్పుడు జగన్ ఇన్ని కేసులు ఇన్ని ఉన్నాయను కదా. పైన ప్రభుత్వం బీజేపీదే, కింద ప్రభుత్వం కూటమిదే. ఏం చేశారు? ఇప్పుడు కేసు నిరూపించడానికి 1 రోజు చాలు, రిమాండ్ పంపించడానికి 1 రోజు చాలు. ఏం చేశారు? ఏం లేవు. అందరి మీద కేసులు ఉంటాయి, వాస్తవం అది. కేసులు అనేది రాజకీయ నాయకుడు కేసులు రాజకీయ నాయకుడు మీరు చెప్పండి రేవంత్ రెడ్డి మీద కేసులు లేవా? కేటీఆర్ మీద, కేసీఆర్ మీద లేవా? హైయెస్ట్ కేసులు ఉంటాయి, కామన్ అవన్నీ. ఇప్పుడు నచ్చరాదు కేసులు పెడుతుంటారు భయ్. పరిపాలన బాగానే ఉందన్న. ఇప్పుడు నువ్వు అడిగిన నాకు నచ్చరాదు కేసు పెడతాను, ఒప్పుకుంటా?